సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర మామూలుగా లేదు. వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా దుమ్ము లేపుతోంది. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 6 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని 7వ రోజులోకి అడుగు పెట్టగా సినిమా 7వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్ల మాస్ రచ్చ చేస్తూ లాంగ్ వీకెండ్ లో రికార్డుల బీభత్సం సృష్టించిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తోంది. హిందీలో సినిమా హోల్డ్ చేసిన తీరైతే నెక్స్ట్ లెవెల్లో ఉండగా దాంతో ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ తో వర్కింగ్ డే టెస్ట్ లో కూడా దుమ్ము లేపింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు ఓవరాల్ గా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకోగా ఇక 5వ రోజు హిందీలో అయితే 48 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సినిమా 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర 93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక పుష్ప 2 సినిమా హిందీలో మొదటి రోజు 72 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా 2వ రోజు 59 కోట్లు వసూలు చేసింది. ఇక 3వ రోజు నుండి పుష్ప 2 సినిమా హిందీలో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. హిందీలో ఈ సినిమా 3వ రోజు 74 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సినిమా 4వ రోజు 3వ రోజు కంటే ఎక్కువగా 86 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. పుష్ప 2 సినిమా ఇక 5వ రోజు వర్కింగ్ డేలో కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపగా 5వ రోజు సినిమా 48 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. పుష్ప 2 సినిమా మొదటి 6 రోజుల్లోనే హిందీ కలెక్షన్స్ పరంగా 300 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటేసి 379 కోట్లు వసూలు చేసింది. ఇక హిందీలో డబ్ అయిన సినిమాలు లాంగ్ రన్ లో వసూలు చేసిన కలెక్షన్స్ కంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా కలెక్షన్సే భారీగా ఉన్నాయి. పుష్ప 2 సినిమా హిందీలో ఆల్ టైమ్ నెంబర్ 1 గా నిలిచింది. ఇక పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే మొదటి రోజు 294 కోట్లు, 2వ రోజు 155 కోట్లు, 3వ రోజు 172 కోట్లు వసూలు చేయగా మొదటి 3 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక 4వ రోజు ఆదివారం సినిమా బాక్సాఫీస్ దగ్గర 208 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా 4వ రోజుతో 800 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక 5వ రోజు సినిమా వర్కింగ్ డేలోకి ఎంటర్ అవ్వగా సినిమా 5వ రోజు వరల్డ్ వైడ్ గా 93 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సినిమా మొదటి 5 రోజుల్లోనే 900 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 922 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు 85 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా పుష్ప 2 సినిమా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. 2024 ఇండియన్ సినిమాల పరంగా కల్కి సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా ఇప్పుడు పుష్ప 2 సినిమా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇండియన్ సినిమాని ఇప్పుడు మన తెలుగు సినిమా రూల్ చేస్తోంది. తెలుగు సినిమా పవర్ ఏంటో పుష్ప 2 సినిమా మరోసారి నిరూపించింది. ఇక పుష్ప 2 సినిమా 7వ రోజు బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తుండగా సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో పుష్ప 2 సినిమా మొదటి 7 రోజుల్లో 1070 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసింది. పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తుండగా పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. RRR సినిమా టోటల్ రన్ లో హిందీలో 277 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకోగా పుష్ప 2 సినిమా 294 కోట్లను మొదటి 4 రోజుల్లో అందుకుంది. ఇక ఈ క్రమంలోనే 5వ రోజు వసూళ్ల పరంగా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ అయిన కల్కి సినిమా సాధించిన 295 కోట్ల నెట్ కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసి లాంగ్ రన్ లో పుష్ప 2 సినిమా 2000 కోట్లు వసూలు చేసిన అవ్వాల్సిన పని లేదు. సాలిడ్ వసూళ్లతో పుష్ప 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్ కు తీసుకుపోయింది. సినిమాలోని అల్లు అర్జున్ గెటప్స్, డైలాగ్స్ అలాగే సినిమా యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. ముఖ్యంగా పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటనైతే అరాచకం అంటున్నారు. పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు. ఈ హవా ఓవర్సీస్ లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కనపడుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నార్త్ అమెరికాలో పుష్ప 2 సినిమా మొదటి 4 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ లో $19.25 మిలియన్ల దాటేసింది. ఇండియన్ కరెన్సీలో సుమారుగా 163 కోట్లు వసూలు చేసింది. సినిమా కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అలాగే
యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్కు రప్పించడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి మరింత ప్రభావం చూపించగా, సుకుమార్ ఈ సినిమాను తీసిన తీరు ఓవర్సీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. పుష్ప 2 సినిమా ఓవర్సీస్ లో తెలుగు సినిమా రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లింది. సాధారణంగా తెలుగు సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో వసూళ్ల పరంగా పరిమితంగా ఉంటాయి. కానీ ఈ సినిమాకు వచ్చిన భారీ వసూళ్లు భవిష్యత్తులో తెలుగు సినిమాపై మరింత ఆశలు పెంచుతాయి. సినిమా యూనిట్ ఈ సినిమా విజయాన్ని, పుష్ప 2 టీం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి పండుగ చేసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. పుష్ప 2 సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాక్ మహారాజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం బాలయ్య 109వ చిత్రంగా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి బుక్ మై షోలో భారీ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం బుక్ మై షోలో 1,00,000కు పైగా ఇంట్రెస్ట్ ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులు కూడా ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డాక్ మహారాజ్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే టాప్ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ ను రవితేజ చెప్పబోతున్నారని టాక్ నడుస్తోంది. పైగా రవితేజ వాయిస్ ఓవర్ ఈ సినిమాపై బలమైన ముద్ర వేస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా వేగంగా మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అయితే ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నారు. డాకు మహారాజ్ ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందట. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెళ్లటం ఖాయమంటున్నారు. బాలకృష్ణ హీరోగా చేస్తున్న డాక్ మహారాజ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. వార్ 2 సినిమాపై సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీగా ఆసక్తి ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రికార్డుల మొత్తం మోగించే అవకాశం ఉంది. దీనికి తోడు వార్ 2 సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ అయితే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నింపాయి. అయితే వచ్చే షెడ్యూల్లో వార్ 2 క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో పాటు షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వేచి ఉండాలి. ఏది ఏమైనా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా సినిమా మల్టీ స్టారర్స్ లో ఈ వార్ 2 సినిమా కూడా ఒకటి. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందట. పైగా వార్ 2 సినిమా అనేది ఫుల్ యాక్షన్ సినిమా. వార్ 2 సినిమా రిలీజ్ తరువాత భారీ రికార్డులు బద్దలవ్వటం ఖాయం. వార్ 2 సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.